అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్లోని చెంబుకూరు ఎలకపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎలకపల్లి రహదారి వద్ద ఈ నెల 11వ తేదీన మహిళ కాళ్ళు చేతులు కట్టేసి మెడకు తాడు బ్రిగించి హత్య చేసి అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. మృతదేహం గుర్తుపట్టని విధంగా కాలిపోవడంతో చేతికి ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు శివమ్మ అనే మహిళను గుర్తించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై డాగ్ స్క్వాడ్ సాంకేతికను ఉపయోగించి 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. First, once photos are taken, we will send them for. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఈ నెల 12వ తారీఖున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామసముద్రం పిఎస్ లిమిట్స్లో చెంబకూరు అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అది కూడా డిప్లాయ్ చేయడం అయింది. డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది ఒకటే ఆ రోజు మాకున్న క్లూ. అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటం, ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ లాంటిది ఒక పేరు, ఆడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం, యస్మిత అని చెప్పి. సో ఆ పేరుని బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం, అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. వీ ఫౌండ్ అవుట్ ఎ పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ మిస్సింగ్. ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపట్టలేదని చెప్పి పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళ ఆడపడుచు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం. సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉన్నారో అని అడిగితే ఆమె అక్కడ దిగిపోయింది రామసముద్రంలో అని చెప్పడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ యాడప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఏ ప్లేసెస్కి వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అది గమనించి 2-3 ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాట్ వీ ఫౌండ్ అవుట్ ఈజ్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్, వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక అతనితో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాల అబ్బాయి ముగ్గురు కలిసి ఈ లేడీని 12వ తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టి ఆమెతో పాటు ప్రీప్లాన్డ్గా పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగిందామా. సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుర్తుపట్టలేని విధంగా తగలెట్టడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదనుకున్నారు. బట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలం. అదర్వైజ్ యూజువల్లీ ఇటువంటి కేసెస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ తేలకుండా ఉండిపోతాయి. నేను బాడీ కూడా గుర్తుపట్టలేని విధంగా ఫర్దర్ స్కిన్ కూడా డికంపోజ్ అయిపోతుంది వన్స్ ఇట్ ఈస్ బర్న్డ్. కాబట్టి ఐ కంగ్రాచులేట్ మదనపల్లి డిఎస్పీ గారు అండ్ సిఏ రూరల్, ఎస్పెషలీ రామసముద్రం ఎస్ఐ. ఎవ్రీవన్ హ్యాస్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. మొత్తం ఈ ముగ్గురిని కూడా ఎంటైర్ థింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్.